అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులకు ₹1,00,00,000 పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కేజీహెచ్ లో బాధితుల్ని పరామర్శించిన బొత్స తీవ్ర గాయాల పాలైన వారికి 10 లక్షల చొప్పున పరిహారం అందించాలన్నారు. ఇప్పటికే మా నాయకుడు వచ్చి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే డిమాండ్ చేశారు. రేపటి రోజు నన్ను ప్రత్యేకంగా చూడడానికి కలడానికి కూడా వస్తున్నారు. రేపు వస్తున్నారు. ఎవరైతే ఏదైతే హల్దీ ఫార్మర్స్ ఆనాడు మేము ప్రభుత్వం జరిగిన విషయం జరిగినప్పుడు ఏ విధంగా అయితే చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చామో ₹1,00,00,000 లెక్కన నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో వాళ్ళకి వచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజూర్డ్ అయి ఉన్నారో, ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకొచ్చి కాంపన్సేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఇంజూర్డ్ పర్సన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో అప్లికేషన్కి మినిమం 3 రోజులు ఉంటే 3 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. లేదు చిన్న ఇంజూరీ జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్లో చూసుకుని వెళ్తే వాళ్ళకి కనీసం ₹50,000 వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ జీవనభృతి కోసం ఈ రకంగా ఇవ్వాలనేది మా తాలూకా మా పార్టీ డిమాండ్, ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అడుగుతున్నాం నాయకులు, అధికారంలో పార్టీ పెద్దలు అడుగుతున్నాం. 24 గంటలు ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తారు? ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు?